గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఐవీఎఫ్ అంటే ఏంటి, ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ట్యూబల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకు ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది మనకు తెలియజేయడానికి జీవా ఫెర్టిలిటీ సెంటర్ నుంచి సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ చేకూరి సువర్చల వర్ధన్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. డాక్టర్ గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ డాక్టర్, చెప్పండి, చాలా మందికి రిపీటెడ్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి కదా, ఇలాంటి వాళ్ళకి మీరు ఐవీఎఫ్ ప్రిఫర్ చేస్తారా? ఎందుకంటే సాధారణంగా రారు, ఐవీఎఫ్ దాకా రారు, రిపోర్టెడ్ అబార్షన్స్ ఉన్నాయి అని అంటే నార్మల్గా తీసుకుంటారు, వేరే వేరే విధంగా వెళ్తారు కదా, వీళ్ళకి ఐవీఎఫ్ ఎలా యూజ్ అవుతుంది? కరెక్ట్ అండి, మంచి ప్రశ్న అండి. రిపీటెడ్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అంటాం మేము దాన్ని. అందులో ఏంటంటే ప్రెగ్నెన్సీ ఆగదనమాట. ఓ 2 monthskో 3 weeksకో 5 weeksకో 5 months వరకు కూడా వచ్చేసి అబార్ట్ అయిపోతూ ఉంటారు. సో దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. కొన్ని కారణాలు చెప్తాను, బట్ ఐవీఎఫ్కి రిలేటెడ్ కారణాలు అండ్ బెనిఫిట్స్ చెప్తాను. సో ఇమ్యునలాజికల్ ప్రాబ్లం ఉండొచ్చు, అంటే ఎంబ్రియోని యూట్రసే ఇన్ఫెక్షన్ అనుకుని తోసేయడం, లేదా తనకి ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల, సో స్పర్మ్లో ప్రాబ్లం ఉండడం వల్ల, వాటి అన్నిటి కారణాల వల్ల ఈ ప్రెగ్నెన్సీ ఆగకపోవడం జరుగుతుంది. మాకేంటంటే బేసిక్గా ఇన్ ఆర్ రీసెర్చ్ అండ్ ఇన్ ఆర్ డేటా బయటపడింది ఏంటంటే, అండాలలో ఏవైతే మన అండాలు రెడీ అవుతాయో వాటిలో ఒక 50 to 60% అండాలు అబ్నార్మల్ ఉంటాయి. ఆ అబ్నార్మల్ ఉన్న అండాల నుంచి వచ్చే ఎంబ్రియో అబ్నార్మాలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అలాంటప్పుడు ఈ అబ్నార్మల్ ఉన్న ఎంబ్రియో అతకదు గర్భసంచిలోకి. అతికినా అది ప్రొలాంగ్డ్గా ఉండదు. ప్రొలాంగ్డ్గా ఉండి లైవ్ బేబీ పుట్టినా ఆ బేబీలో అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. దాన్ని డౌన్ సిండ్రోమ్స్గా చూసుంటారు మీరు, కొన్ని లక్షణాలుగా చూసుంటారు ఆ పిల్లల్లో ఆ లక్షణాలు. సో రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ మా దగ్గర చాలా పేషెంట్స్ వస్తారు. మేము వాళ్ళకి ఏం చేస్తామంటే ఐవీఎఫ్ ప్రొసీజర్ చేస్తాం. ఏంటంటే ఇంజెక్షన్స్ ఇవ్వడము, అండాలను బయటికి తీయడము అండ్ ఐవీఎఫ్ చేయడం. అంటే వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్తో ఆ ఎగ్స్ని కలిపి ఎంబ్రియోస్ తయారు చేసి 5 day వరకు మా ల్యాబ్లో కల్చర్ చేశాక కొన్ని సెల్స్ దాంట్లో నుంచి తీసి ల్యాబ్కి పంపిస్తామండి, జెనెటిక్ ల్యాబ్కి. మాది ఐవీఎఫ్ ల్యాబ్ నుంచి జెనెటిక్ ల్యాబ్కి వెళ్ళడం జరుగుతుంది. ఆ జెనెటిక్ ల్యాబ్లో ఆ ఎంబ్రియో నార్మల్ ఉందా లేదా, దాని క్రోమోజోమ్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా అనేవి చెప్తారు. ఆ రిపోర్ట్ బట్టి ఏ ఎంబ్రియో అయితే నార్మల్ ఉందో ఆ ఎంబ్రియోని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే అబ్నార్మల్ ఎగ్ నుంచి వచ్చిన అబ్నార్మల్ ఎంబ్రియో అవాయిడ్ చేసి నార్మల్ ఉన్న ఎంబ్రియోనే వేయడం జరుగుతుంది. దీంతో సక్సెస్ రేట్ ఇంక్రీజెస్ బై 20-30%, లైవ్ బర్త్ రేట్ 60%. సో దీన్ని మేము ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటాం. పీజీఎస్, పీజీడి అని ముందు అనేవాళ్ళు, ఇప్పుడు పీజీటీ అంటామండి. సో దీంతో ఏంటంటే ఛాన్స్ ఆఫ్ అ లైవ్ హెల్దీ బేబీ ఈజ్ మచ్ హైయర్ ఇన్ ఎస్పెషలీ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ వాళ్ళకి, లేదా ఊరూరికి వాళ్ళకి ప్రెగ్నెన్సీ పోతున్న వాళ్ళకి. రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ ఏంటంటే ఒక 3-4 ఐవీఎఫ్ ప్రొసీజర్స్ జరిగాక కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావట్లేదంటే వాళ్ళు వెంటనే ఈ పీజీటీ చేయించుకోవడం, అంటే బయోప్సీ పంపించడం జెనెటిక్ ల్యాబ్కి, నార్మల్ ఉన్న ఎంబ్రియోనే గర్భసంచిలో వేయడం జరిగితే వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ గుడ్. లైవ్ బర్త్ రేట్ ఈజ్ వెరీ హై ఇలాంటి పేషెంట్స్లో. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో మౌనిక గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? హలో అండి. హలో మేడం. చెప్పండి మౌనిక గారు. నా పేరు మౌనిక. నేను పీసీఓడి ప్రాబ్లంతో గత 7 years నుంచి అసలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. ఓకే అండి. నా ఏజ్ వచ్చేసి 23. ఓకే చెప్పండి. 2 years అవుతుంది మ్యారేజ్ అయ్యి. ఓకే అండి. మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయండి? లేదండి, లేదు, అసలు పీరియడ్స్ రెగ్యులర్ గా లేదు. వెయిట్ కూడా నేను 57 kgs ఉన్నాను. ఓకే, మీ హైట్ ఎంత అండి? 5'4". ఓకే ఓకే. సో ఈవిడికి పీసీఓడి అంటున్నారు కాబట్టి పీసీఓడి ఆల్సో ఇస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ అండి. మేము చూస్తుంటాము అండ్ క్వైట్ అ ఫ్యూ పేషెంట్స్, 10-15% పేషెంట్స్ హూ కమ్ టు అస్ ఫీమేల్ ఫ్యాక్టర్ ఉన్న ప్రాబ్లమ్స్లో పీసీఓడి ఈజ్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్. సో వీళ్ళకి ఈవిడ చెప్పిన లక్షణాలన్నీ ఉంటాయి అన్నమాట. ఏది, పీరియడ్ రెగ్యులర్గా ఉండకపోవడం, వెయిట్ కాస్త ఎక్కువ ఉండడం. ఈవిడికి ఎక్కువ లేదు, 3-4 kilos ఎక్కువ ఉన్నారు తను, బట్ వెయిట్ కాస్త ఎక్కువ ఉండడం, కొంచెము హెయిరీగా బాడీ ఉండడము, మొహం మీద చేతులకి హెయిర్ ఎక్కువ ఉండడం. సో ఇవి వీళ్ళ లక్షణాలు. సో వీళ్ళకి ఏంటంటే బేసిక్లీ ఓవరీస్లో అండాలు ఉంటాయి, కాకపోతే రిలీజ్ అవ్వదన్నమాట. సో ఆల్ ఎగ్స్ ఆర్ టుగెదర్
కొన్ని గ్రో అవుతుంటాయి కానీ ఏది విడుదల అవ్వకపోవడం. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం కూడా చాలా కష్టం అవుతుంది. అంటే ఎగ్ ఎప్పుడు విడుదల అవుతుందో వాళ్ళకి తెలియదు. రెగ్యులర్ ఉన్న సైకిల్ వాళ్ళకి 15 డేస్ తర్వాతనో పీరియడ్కి 15 డేస్ ముందో ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్లానింగ్ ఈజీ ఉంటుంది. పీసీఓడి పేషెంట్కి చాలా కష్టం. సో ఇలాంటి వాళ్ళు కూడా ఐవీఎఫ్కి రావడం చాలా మంచిది. వీడు 23 కాబట్టి పర్వాలేదు, వీడికి ఎక్కువ ఏజ్ దాటలేదు. కాకపోతే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇస్ హై విత్ ఐవీఎఫ్. వీళ్ళు ఏంటంటే న్యాచురల్గా ట్రై చేయడం అని లేదా ఐయుఐ చేయించుకుందామని ఆగుతారు, కానీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ వీళ్ళకి ఐవీఎఫ్ ద్వారా ఎక్కువ అవుతుంది. ఐవీఎఫ్లో ఏంటంటే వీళ్ళకి ఏంటంటే అండి ప్రాబ్లమ్ ఏంటంటే బికాస్ ఆఫ్ ఆల్ ద ఎగ్స్ గ్రోయింగ్ ఆల్ ఆర్ ఇన్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మెచ్యూరిటీ. మనకు ఒక రకమైన మెచ్యూరిటీ ఉండాలి ఎగ్ ప్రెగ్నెన్సీ రావాలంటే. వీళ్ళకి ఏంటంటే అన్ని మెచ్యూరిటీలో రకరకాల మెచ్యూరిటీలో ఉంటాయి కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఎగ్ మేము చెయ్యాలో ఐవీఎఫ్ చేయాలో అది మేము సెలెక్ట్ చేసుకొని చేయగలుగుతాం ఇన్ ద ఐవీఎఫ్ ల్యాబ్. నార్మల్గా ఉన్న టైంలో ఏంటంటే వాళ్ళకి డాక్టర్ వాళ్ళని మానిటర్ చేసుకుంటూ టాబ్లెట్స్ పెట్టి మానిటర్ చేసి ఫాలికల్ గ్రోత్ స్కాన్లో చక్కగా మానిటర్ చేసి విడుదలైనప్పుడు ఐయుఐ చేయడం జరుగుతుందన్నమాట. సో పీసీఓడి వాళ్ళకు కూడా ఐవీఎఫ్తో ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ హై. బికాజ్ అన్ని రకాల ఎగ్స్ వచ్చినప్పుడు పనికొచ్చే ఎగ్స్ మెచ్యూర్ ఎగ్స్ తక్కువ ఉంటాయి. కాకపోతే వాటిని మేము వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్తో ఫర్టిలైజ్ చేసి గర్భసంచిలోకి వేసినప్పుడు బికాస్ వీ హ్యావ్ యూస్ ద బెస్ట్ క్వాలిటీ ఎగ్ ఫ్రమ్ ద హోల్ లాట్, వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇస్ వెరీ హై. సో పీసీఓడి పేషెంట్స్ కూడా తప్పకుండా వాళ్ళ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ పెంచుకోవాలంటే దే షుడ్ డెఫినెట్లీ కమ్ ఫర్ అన్ ఐవీఎఫ్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో స్వప్న గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, నేను సూపర్ నుండి స్వప్న మాట్లాడుతున్నా. చెప్పండి. నాకు పెళ్ళైనాక ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ వచ్చింది. రైట్ సైడ్ ఎక్టోపిక్ అన్నమాట. ఓకే అండి. అయితే ఎక్టోపిక్ వచ్చేసి 1 ట్యూబ్ తీసేసిండు. ఇప్పుడు ఈ లెఫ్ట్ ట్యూబ్ తోని పిల్లలు కావాలి. చాలా ట్రై చేస్తున్నాం, ఎన్నో హాస్పిటల్లో తిరుగుతున్నాం, ఏమీ లేదమ్మా. హస్బెండ్ ఫామ్ అది కూడా బాగుంది. మీ వయసు ఎంతమ్మా? 27. 25, 27ఆ? 27. ఓకే ఓకే. కూడా బాగుంది, కాకపోతే లెఫ్ట్ సైడ్ ఓవరీస్ అనేవి కరెక్ట్ రిలీజ్ అవుతలేవు అని అంటారు. ట్యూబ్ కూడా బాగుంది, ట్యూబ్ టెస్ట్ కూడా చేశారు. రైట్ మ్యామ్, రైట్. సో దిస్ ఈజ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. మనం ఐవీఎఫ్కి వచ్చే పేషెంట్స్ గురించి మాట్లాడాలంటే ట్యూబల్ ఫ్యాక్టర్ పేషెంట్స్ కూడా చాలా చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్ అనమాట ఫర్ ఐవీఎఫ్. సో ఇందులో 2 రకాలు ఉండొచ్చు. యూనిలాటరల్, ఒక సైడే బ్లాక్ ఉండడము, లేదా 2 సైడ్లు బ్లాక్ ఉండడం. సో ఈ బ్లాకేజ్ ఎందుకు అవుతుందంటే ఈవిడ చెప్పినట్టు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ అందులోకి వచ్చింది కనుక అది ప్రమాదం ఉంటుంది కనుక ఆ ట్యూబ్ తీసేయడం జరుగుతుంది కొన్ని కండిషన్స్లో. కొన్నిసార్లు బికాస్ దే హ్యావ్ అ ఇన్ఫెక్షన్ ఇన్ ద ట్యూబ్ తీసేయడం జరుగుతుంది, లేదా ఎండోమెట్రియోసిస్ ఈస్ ఫార్మ్డ్ ఇన్సైడ్ ద ట్యూబ్. సో అక్కడ ట్యూబ్స్ సరిగా పనికి రాకపోవడం లేదా బ్లాకేజ్ అయిపోవడం జరుగుతుంది కనుక ఈ కేసెస్ని ట్యూబల్ బ్లాకేజ్ కేసెస్ అంటాం. ఇలాంటి కేసెస్లో ముఖ్యంగా ఏముంటుందంటే మోస్ట్ ఆఫ్ ద టైం గర్భసంచి బాగుంటుంది. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్న గర్భసంచి బాగుండదు. సో మనం ఏం అర్థం చేసుకోవాలంటే అండాశయాల్లో అండం విడుదలైనప్పుడు ట్యూబ్లో ట్రావెల్ చేయలేదు బికాజ్ ఇట్ ఈస్ బ్లాక్డ్. సో ఇట్ డస్ నాట్ ఫర్టిలైజ్ విత్ ద ఎగ్. అంటే వీర్యకణం అండం దగ్గర చేరలేదు, అక్కడ ఎంబ్రియో ఫామ్ అవ్వలేదు, కిందికి ట్రావెల్ చేసి గర్భసంచిలో అతికి బేబీ ఫామ్ అవ్వలేదు. సో ఈ బ్లాకేజెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి. ఈవిడికి యూనిలాటరల్ అంటే ఒక సైడే బ్లాక్ ఉంది, ఒక సైడ్ లేదు, అసలు తీసేశారు. సో ప్రాబ్లం ఏమవుతుందంటే ఆ సైడ్ ఓవరీ, ఆ సైడ్ అండాశయంలో అండం పెరిగినప్పుడే ఆ ట్యూబ్ పనిచేస్తుంది అనమాట. సో ఛాన్స్ ఆఫ్ సక్సెస్ అక్కడే మీకు 50% తగ్గిపోయింది. తర్వాత హస్బెండ్ స్పర్మ్స్ అవన్నీ బాగున్నాయి కనుక ఈవిడ ఏజ్ కూడా 27 ఉంది కనుక షీ హాస్ ట్రైడ్ న్యాచురలీ. అంటే స్కాన్ చేసి వాళ్ళ హస్బెండ్ సిమెన్ అనాలిసిస్ చేయించుకొని అన్నీ ట్రై చేశారు కనుక నెక్స్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ సక్సెస్ చాలా బాగుండాలి, క్విక్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఐవీఎఫ్ చేయించుకోవడం మంచిది. బికాజ్ నేను చెప్పినట్టు వాళ్ళ గర్భసంచిలో ప్రాబ్లం ఉండదు, ఆ ట్యూబ్లో ప్రాబ్లం ఉండడం వల్ల లేదా సరిగా ట్రావెల్ చేయట్లేదు కనుక లేదా స్టిమ్యులేషన్ లేదన్న ప్రాబ్లం ఉండేటట్టుంటే ఆ ట్యూబ్ నుంచి ఆ ఎగ్ కలెక్ట్ అవ్వదన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి యూజువలీ 2 ఓవరీస్ ఉంటాయి, 2 అండాశయాలు ఉంటాయి కాబట్టి ఐవీఎఫ్ ద్వారా అండాశయాల నుంచి అండాలు తీసుకొని వీళ్ళకి క్వాంటిటీ క్వాలిటీ 2 బాగుంటాయి. అవి తీసుకొని వాళ్ళ ఎంబ్రియోస్ తయారు చేసి
బాగున్న ఎంబ్రియోస్ గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. దీంతో ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇస్ లైక్ ఎనీ అదర్ ఐవీఎఫ్ పేషెంట్, 50-60% ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంటుందన్నమాట. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో శ్రీలత గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? మేడం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి. నాకు రైట్ సైడ్ ఓవరీస్ 2 బుడగలు ఉన్నాయని చెప్పారు మేడం డాక్టర్ గారు. ఓకే అండి. అయితే స్కాన్ చేసి చూసి 3 నెలలు ఫస్ట్ 1 మంత్ టాబ్లెట్స్ వాడమని 21 టాబ్లెట్స్ ఇచ్చారు కోర్సు. అవునమ్మా. కోర్స్ ఇచ్చాక మళ్ళీ 2వ నెల స్కాన్ చేసి చూస్తే మళ్ళీ ఇంకా లావే ఉన్నాయని మళ్ళీ 21 టాబ్లెట్స్ అని 2 నెలలు కంటిన్యూగా కోర్స్ ఇచ్చారు మేడం. ఓకే. అయితే మళ్ళీ ఆ కోర్స్ 2 నెలలకు అంటే 3 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. తర్వాత 4th మంత్ ఏం చేసి మళ్ళీ స్కాన్ చేశారు. మళ్ళీ స్కాన్ చేసి 26 ఉన్న ఎగ్ అదే బుడగ 18కి వచ్చిందండి. మళ్ళీ 1 మంత్ వాడాలని చెప్పారు. రైట్. హలో. యా అండి. 1 మంత్ వాడాలని చెప్పి నెక్స్ట్ మంత్ ప్రెగ్నెన్సీకి టాబ్లెట్ ఇస్తా అని చెప్పారు. మరి సెకండ్ ప్రెగ్నెన్సీ మేడం నాది. ఫస్ట్ ఆల్రెడీ బాబు 4 years ఉన్నాడు. ఓకే ఓకే. అయితే సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం పోతే ఇట్లా బుడగలు ఉన్నాయి అని చెప్తున్నారు మేడం. ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవుతానా మేడం? నాకు కలుగుతాయి ఆ బుడగలు. యా ఓకే. ఎలా చెప్పరా మేడం? యా షూర్ అండి. సో దీన్ని ఓవేరియన్ సిస్ట్ అంటాం. సో ఓవరీస్లో సిస్ట్ ఉండడం ఏముండదు, అది బుడుగు ఉంటుంది, దాంట్లో నీళ్ళు నిండుతూ ఉంటాయి. దానివల్ల వేరే అండాలు, అండాశయాల్లో ఉండే అండాలు పెరగవన్నమాట. సో అందుమూలన అవి రిలీజ్ కూడా అవ్వవు. రిలీజ్ అవ్వవు అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే ఆ బుడుగు, ఆ సిస్ట్ ఏదైతే ఉందో అది పోవడానికి మాత్రలు ఇస్తారు. సో 1, 2, 3 months ట్రై చేస్తారు. ఇట్ ఈస్ వెరీ వెరీ కామన్ టు డూ ఇట్. లేదా సిస్ట్ ఆస్పిరేషన్ అనే ప్రొసీజర్ ఉంటుందండి. ఒక సన్నటి నీడిల్, కొన్నిసార్లు అనెస్థీసియా కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, కొన్నిసార్లు ఆఫీస్ అదే ఓపీ ప్రొసీజర్ లాగానే చేసేస్తారు. ఒక సన్నటి నీడిల్ పాస్ చేసి ఆ సిస్ట్ ఆస్పిరేట్ చేసేస్తే, అంటే ఆ బబుల్ నుంచి మొత్తము ఫ్లూయిడ్ తీసేస్తే మళ్ళీ ఓవరీస్ ప్రాపర్ ఫంక్షనింగ్కి వచ్చేస్తుంది. సో ఈ టాబ్లెట్స్ 2-3 months అబ్జర్వ్ చేశారు కాబట్టి సిస్ట్ ఆస్పిరేషన్ చేయడం మంచిది. కాకపోతే ఒక గైనకాలజిస్ట్ మా ఫర్టిలిటీ సెంటర్స్కి వస్తే ఒక స్కాన్ చేసి మా గైనకాలజిస్ట్ చెప్తారు వీళ్ళకి సిస్ట్ ఆస్పిరేషన్ చేయడం మంచిదా, లేదా ఇంకొక నెల ఈ టాబ్లెట్ ట్రై చేశాక ఫర్టిలిటీ మందులు ఇవ్వడం మంచిదా. ఏజ్ తక్కువ ఉంది కాబట్టి ఈ సిస్ట్ పర్సిస్టెంట్గా ఉంటుంది కాబట్టి ఒక 3-4 months నుంచి ఉంది అంటున్నారు కాబట్టి సిస్ట్ ఆస్పిరేషన్ చేయడం మంచిదని అనుకుంటున్నాను. ఎస్ డాక్టర్, చెప్పండి, ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? ఈ ఎండోమెట్రియోసిస్ ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు ఐవీఎఫ్ ఎంతవరకు బెనిఫిషియల్ అంటారు? సో ఎండోమెట్రియోసిస్ అని కూడా మీరు వింటుంటారండి. రీప్రొడక్టివ్ ఏజ్లో ఇది ఒక 10-20% పేషెంట్స్లో చూస్తాం. సో మా దగ్గర వచ్చే పేషెంట్స్లో కూడా క్వైట్ అ ఫ్యూ పేషెంట్స్ ప్రెజెంట్ విత్ దిస్. సో 15-20% పేషెంట్స్ ప్రెజెంట్ విత్ దిస్. సో ఎండోమెట్రియోసిస్ వల్ల ఏమవుతుందో చూద్దాం ముందు. గర్భసంచిలో ఉన్న టిష్యూ ఏదైతే ఎవ్రీ మంత్ పెరిగి షెడ్ ఆఫ్ అయిపోతుందో, బ్లీడింగ్ అయిపోతుందో, ఆ టిష్యూ వేరే ఎక్కడైనా తయారవుతుంటే దాన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. సో ఏమవుతుంది, ఎవ్రీ మంత్ మనకి ఎలాగా ఈ గర్భసంచిలో ఉన్న టిష్యూ పెరుగుతుందో ఆ టిష్యూ కూడా తయారవుతూ ఉంటుందన్నమాట. అండ్ పీరియడ్ వచ్చినప్పుడు ఇది కూడా షెడ్ అవ్వడం, ఇది కూడా బ్లీడ్ అవ్వడం. సో అది పొట్ట మీద ఉండొచ్చు, అది ఓవరీస్ మీద ఉండొచ్చు, అది రెక్టమ్ మీద ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ట్యూబ్స్ మీద ఉండొచ్చు. ఎక్కడైతే అది పెరిగి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుందో అక్కడ విపరీతమైన నొప్పి ఉంటుందన్నమాట. బట్ దాని సైజ్ బట్టి, దాని లొకేషన్ బట్టి, దాని డెప్త్ బట్టి, ఎడిషన్స్ బట్టి, దాన్ని బట్టి గ్రేడింగ్ సిస్టమ్ ఒకటి తయారు చేశారు డాక్టర్స్. సో దీంట్లో ఏంటంటే ఎంత సివియర్ ఉంటే అంత ఛాన్స్ ఆఫ్ సక్సెస్ తక్కువ ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ ఉన్న 30% పేషెంట్స్ వాళ్ళే కన్సీవ్ అయిపోతారు. సో ఎండోమెట్రియోసిస్ ఉందని ఐవీఎఫ్కి వచ్చేయాలని లేదండి. సివియరిటీ బట్టి, ఏజ్ బట్టి, ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నారు దాన్ని బట్టి ఉంటుంది. సో బేసిక్గా ఈ పేషెంట్స్కి ఏంటంటే బేసిక్లీ దే ట్రై టు ఫస్ట్ సీ ఎండోమెట్రియోసిస్ తగ్గించచ్చా. సో ఎండోమెట్రియోసిస్ తగ్గించాలంటే ఈధర్ సర్జికల్ వే తగ్గిస్తారండి, వేర్ ఎడేషన్స్ అంటే అతికిపోయి ఉంటాయి అనమాట. వీళ్ళకి ఈ ఎండోమెట్రియోటిక్ టిష్యూ వల్ల ఫార్మేషన్ అంతా లోపలంతా డిస్ఫార్మ్డ్గా ఉంటుందన్నమాట. ఓవరీస్ ఎక్కడో అతుక్కుంటాయి, ట్యూబ్స్ ఎక్కడో అతుక్కుంటాయి, కొన్నిసార్లు ఫ్రోజన్ పెల్విస్ అంటారు అది అయిపోతుంది. సో అలాంటివి ఉంటాయి కాబట్టి సర్జికల్ హెల్ప్ కూడా తీసుకుంటే ఎండోమెట్రియోసిస్ అనేది తగ్గుతుంది. కొన్నిసార్లు మెడికేషన్స్ ద్వారా తగ్గుతుంది. ఆ తర్వాత వాళ్ళ ఐవీఎఫ్కి వస్తే వాళ్ళ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇస్ మోర్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కిరణ్ గారు, ఎస్ చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? హలో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు. కిరణ్ గారు.
అది ఏంటండి, మా పిల్లై 11 సంవత్సరాలు అవుతుందండి. ఓకే అండి. అయితే మా పెళ్లి అయిన తర్వాత వెంటనే అది ప్రెగ్నెన్సీ వచ్చింది. రాగానే నెక్స్ట్ మంత్ వెళ్ళిపోయిందండి. ఓకే. తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ వచ్చింది, పోయింది. అలా ఒక 3 ప్రెగ్నెన్సీస్ పోయాయి మేడం. ఓకే అండి. ఆ తర్వాత ఏమైందంటే 4th ప్రెగ్నెన్సీ వచ్చింది మా ఆవిడకి. అయితే ఏమైందంటే ట్యూబ్ లో ఆగిపోయిందండి. ట్యూబ్ లో ఆగిపోయింది. దానివల్ల ఇది అక్టోపిస్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఓవరీ తీసేసారు మేడం. ఓవరీ తీసారా, ట్యూబ్ తీసారా? ఓవరీ తీసారు మేడం. ఎందుకంటే అది ట్యూబ్ లో పెరిగింది కాబట్టి పగిలిపోతే మనిషి చనిపోతారు, అది ఓవరీయే తీసేయాలి అన్నారు మేడం. ఓకే అండి. మేడం. సో ఇప్పుడు ట్రై చేస్తున్నారండి మీరు. మీ ఆవిడకి ఎంతండి వయసు? మా ఆవిడ 31 ఇయర్స్ ఉంటుంది మేడం. 31 ఉంటుంది. మీ ఫస్ట్ బేబీ ఎన్ని ఏళ్ళండి? ఫస్ట్ బేబీ కాలేదండి. అసలు కాలేదు. పోయాయండి. ఓకే ఓకే, నేను అనుకున్నాను ఫస్ట్ పుట్టాక అయింది. సో ఇది రికరెంట్ అబార్షన్స్ కేస్ అండి. మీ పేరేమన్నారండి? కిరణ్ అండి. కిరణ్ గారు, దీనికి ఎన్నో కారణాలు ఉంటాయండి. అది ఏంటంటే అయితే మా వాళ్ళు అంటే మా ఆడ భార్య వల్ల సైడ్ వేయమంటారు. అంటే నీ స్పర్మ్ ప్రాబ్లం వల్లనే మా బిడ్డ ఇలా అయింది, నీలో ప్రాబ్లం ఉండొచ్చు అంటే నేను సెమెన్ టెస్ట్ చేయించుకున్నానండి. ఓకే అండి. ప్రాబ్లం ఏం లేదు అని సెమెన్ టెస్ట్ లో సెమెన్స్ ఓకే ఉన్నది అని చెప్పారు మేడం. రైట్. అయితే ఇప్పుడు ఈమెకి ఒక లెఫ్ట్ ఓవరీ తీసేశారు మేడం. అయితే రైట్ ఓవరీ ఒకటి మాత్రమే పని చేస్తున్నది. దీనికి IVF కానీ IUI కానీ మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి మేడం. రైట్ అండి. సో మీ సిమెన్ అనాలిసిస్ అయింది కనుక, దాంట్లో రిపోర్ట్ బాగా వచ్చింది కనుక వీ కెన్ రూల్ అవుట్. మొత్తానికి చేయలేము. ఇంకా డెప్త్గా చూడాలంటే DFI, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్, అంటే స్పర్మ్స్లో వీర్యకణాల్లో ఏదైనా DNA డిఫెక్ట్ ఉందా అనేది కనుక్కోవచ్చు. అది కూడా ఏమి ఎక్స్పెన్సివ్ ప్రొసీజర్ కాదండి. అది కూడా చేసుకుంటే అది కూడా రూల్ అవుట్ అవ్వచ్చు. అంటే ఇన్ని అబార్షన్స్ అయ్యాక మీరు పకడ్బందీగా దీంట్లోకి దిగితే బెటర్ అండి. సో అది మీ సైడ్ అండి. దీనికి మనం DFI చేయించుకొని సిమెన్ అనాలిసిస్లో DFI చేస్తారు. సో మీకు ఏమి సర్జరీ ఏం కాదు. ఇది DFI అనే టెస్ట్ చేసి రిపోర్ట్ బట్టి మిమ్మల్ని రూల్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఏమీ ప్రాబ్లం లేదనుకోవచ్చు. ప్రాబ్లం ఉంది అంటే కూడా కొన్నిసార్లు మెడికేషన్స్ ద్వారా, కొన్నిసార్లు మా ప్రొసీజర్ ద్వారా కూడా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మీ ఆవిడది ఏంటంటే ఒక సైడ్ ఓవరీ కూడా తీసేశారు, ఒక సైడ్ ట్యూబ్ కూడా లేదు. కాబట్టి యువర్ ఛాన్స్ అగైన్ తగ్గిపోయిందనమాట. సో ఏదైతే ఉందో ఓవరీ, ఆ సైడ్ అండం పెరిగినప్పుడే మీరు ట్రై చేయాలన్నమాట. సో ఆ ట్యూబ్ ఎలా ఉందో అది ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే IUI ట్రై చేయాలంటే ఆ సైడ్ అండం పెరిగినప్పుడే మీరు IUI ట్రై చేయాలి. IUI ఏంటంటే వీర్యకణాలు గర్భసంచిలోకి వేయడం. సో వెరీ సింపుల్ ప్రొసీజర్. ఛాన్స్ ఆఫ్ సక్సెస్ 15 to 20% ఉంటుంది. కాకపోతే మీకు ఒక సైడ్ ట్యూబే ఉంది, ఆ ట్యూబ్ టెస్ట్ చేశాక వీ కెన్ ట్రై దట్. బట్ మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉండాలంటే మీరు IVFకి వచ్చారే అనుకోండి, ఏ సైడ్ అయితే ఓవరీ ఉందో మనం స్టిమ్యులేషన్ అంటే ఇంజెక్షన్స్, మెడికేషన్స్ ఇస్తే అందులో ఉన్న అండాలే పెరుగుతాయి. అవి కలెక్ట్ చేసి మనము మీ ఎంబ్రియోస్ తయారు చేసామనుకోండి, మీకు అది గర్భసంచిలోకి వేసినప్పుడు యువర్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఇస్ వెరీ హై, 60 to 70% ఉంది. మీరు మామూలుగా ట్రై చేస్తూ పోతే ట్రై చేయొచ్చండి, ట్రై చేయకూడదని అస్సలు లేదు. కాకపోతే ఏంటంటే మీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ తక్కువ ఉంది. లేదు, మీకు ఆల్రెడీ 4 అబార్షన్స్ అయ్యాయి కనుక మీరు IVFకి వచ్చేస్తే బాగున్న ఎంబ్రియోనే, మంచి క్వాలిటీ ఉన్న ఎంబ్రియోనే సెలెక్ట్ చేసుకుని లోపలేయడం జరుగుతుంది. లేదు ఇంకా డెప్త్గా చూడాలంటే ఎంబ్రియోలో ఏదైనా డిఫార్మిటీ ఉందా, ఎంబ్రియోలో క్రోమోజోమ్స్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అనేది బయాప్సీ చేసి అనలైజ్ చేసి క్రోమోజోమల్ ఏదైనా ప్రాబ్లం ఉందా అని చూసేసి నార్మల్ ఉన్న ఎంబ్రియోని గర్భసంచిలోకి వేస్తే కూడా చాలా మంచిది. సో మీకు 2 రకాలుగా IVFే ఎక్కువ రిజల్ట్ ఇస్తుందండి. ఒకటేమో మామూలు IVF చేయడం, ఇంకోటి IVF చేసి PGT అంటే దాన్ని క్రోమోజోమల్ బలం కనిపెట్టడము, బాగున్న ఎంబ్రియోను గర్భసంచిలోకి వేయడం. మీరు ఎంత తొందరగా వస్తే అంత మంచిది. IUI చేయించుకున్నా పర్వాలేదు, బట్ 1 or 2 అటెంప్ట్స్ తర్వాత మీరు IVFకి వెళ్ళిపోవడం మంచిది. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో రాము గారు. ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు. మేడం నమస్తే అండి. రాము గారు చెప్పండి. కుక్కడపల్లి నుంచి నమస్తే అండి. మేడం మీ గురించి చూసిన మేడం పేపర్ లో కానీ టీవీలో కానీ మీరు కాల్ దొరికింటే చాలా అదృష్టం మేడం మాకు ఈరోజు. థ్యాంక్ యూ రాము గారు, చెప్పండి. మేడం యాక్చువల్లీ మా కజిన్ సిస్టర్ మేడం 3 times IU చేశారు. ఓకే అండి.
అండ్ 2 IVF కూడా చేశారు కానీ సక్సెస్ కాలేదు. ఓకే, 2 అయితే IUIలు వాళ్ళు 2 ఏంటంటే మేడం, IVFలు. ఇప్పుడు మేడం ఓకే వాళ్ళు అండి. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుందామంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి ఆ రిలేషన్ లో కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు సమ్మర్ ఉంది కదా, సమ్మర్ లో సక్సెస్ కాకపోవచ్చు, ఆఫ్టర్ సమ్మర్ తర్వాత వెళ్ళమని చెప్తున్నారు. ఇది మీరు ఎంతవరకు అంటారు మేడం? అంటే సమ్మర్ లో చేసుకోవచ్చా లేకుంటే ఆగేది ఏమైనా ఇంపార్టెంటా మేడం? చాలా మంచి ప్రశ్న అడిగారు రామ్ గారు. ఎందుకంటే ఇదొక భయం ఉంటుంది పేషెంట్స్లో. ఎందుకంటే ఈ సమ్మర్లో ఏమన్నా ఎంబ్రియోస్ పాడవుతాయా, ఎగ్ క్వాలిటీ పాడవుతుందా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు. సో బేసిక్గా ఏంటంటే అండి, మునుపు ఎలా ఉండేదంటే మామూలు ల్యాబ్ కట్టేసుకొని ఒక ఏసీ లాంటిది వేసుకొని ఒక చిన్న ఫిల్టరేషన్ సిస్టమ్ పెట్టుకొని ఎయిర్ ఫిల్టరేషన్ పెట్టుకొని IVF నడిపించేవాళ్ళం. ఇప్పుడు మాడ్యులర్ ల్యాబ్స్ వచ్చాక IVF ల్యాబ్స్ ఎంత హై క్వాలిటీ అయ్యాయంటే ల్యాబ్ వాల్సే మాడ్యులర్ ఉండడం కాకుండా హెపా ఫిల్టరేషన్ అంటే ఎయిర్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్యూరిఫైడ్. బయట ఎయిర్ లోపలికి రాలేదు, లోపల టెంపరేచర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ బయట ఎయిర్, అండ్ ఎయిర్ అనేది లోపల హైలీ ప్యూరిఫైడ్ ఎయిరే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న సమ్మర్లో ఏదైనా నెగిటివ్గా అవ్వచ్చా అనే దానికి మెడికేషన్స్ తీసుకోవడం, తర్వాత అండాలు పెరగడం అవన్నీ బాడీలోనే అవుతాయి. మీరు వస్తారు, వచ్చి అండాలు ఇచ్చేస్తారు, అది ఒక 15-20 మినిట్స్ ప్రొసీజర్, ఒక 3-4 అవర్స్లో మీరు ఇంటికి వెళ్ళిపోతారు. అండాలు తర్వాత ఎంబ్రియోస్ ల్యాబ్లో పెరుగుతాయి. ల్యాబ్లో ఎయిర్ క్వాలిటీ సిస్టమ్ ఇస్ అబ్సల్యూట్లీ కంట్రోల్డ్. అంటే అది బయట వాతావరణం బట్టి మారదు, లోపలున్న ఇంక్యుబేటర్స్ లోపలున్న మెషిన్స్ బట్టి మేము ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తాం. ఆ మెషిన్స్ కూడా గర్భసంచిలాగా ఇమిటేట్ చేస్తాయి అన్నమాట. దాంట్లో ఉన్న ఆహారం మేము దానికి ఇస్తుంటాం, సొల్యూషన్ అంటాము, అవి ఇస్తుంటాము. దానిలో ఎయిర్ టెంపరేచర్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తుంటాం. అవి ఆల్రెడీ సెటప్ అయి ఉంటాయి. బయట వాతావరణానికి దీనికి ఏం సంబంధం ఉండదంట. సో మీ ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడంలో కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు. మీరు గర్భసంచిలోకి వేయించి కూడా మీరు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ సేమ్ ఉంటాయండి. కాకపోతే మనం ఎండల్లో తిరగం ఎలాను, సో మనకు బాడీ టెంపరేచర్ 37 degrees పెట్టగలుగుతాయి. అంటే లోపల ఉండడము, మరీ ఎండల్లో తిరగకపోవడము, కొంచెం రెస్ట్ తీసుకోవడం. ఇప్పుడు ఎలానో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి దెర్ ఇస్ నో ప్రాబ్లం విత్ డూయింగ్ IVF ఇన్ సమ్మర్లో మీకు ఏం సక్సెస్ రేట్కి ఏమీ తక్కువ అవ్వదు సమ్మర్లో. ఎస్ డాక్టర్, అయితే IVF ప్రొసీజర్కి ఏజ్ ఫ్యాక్టర్ ఏమైనా ఉంటుందా? తప్పకుండా అండి, ఏజ్ ఫ్యాక్టర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మాకు పేషెంట్ వచ్చారంటే ఫస్ట్ మేము అడిగేది ఏజ్, తర్వాత సిమ్టమ్స్ హిస్టరీ అవన్నీ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏజ్ బట్టి మా సక్సెస్ రేట్ కూడా మారుతుంది. అన్ని ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, PCOD ఉండొచ్చు, అవన్నీ మేము మెడికేషన్స్ ఇచ్చి సర్జికల్ ఇంటర్వెన్షన్ చేసి అవన్నీ బాగా చేయొచ్చు. కాకపోతే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ఏజ్. ఎందుకంటే ఏజ్తో వచ్చే బాడీ చేంజెసే కాకుండా ఓవరీస్లో అండాశయాల్లో కూడా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఏజ్ పెరిగే కొద్దీ 35 దాటిందంటే సక్సెస్ రేట్ తక్కువ ఉండడం తప్పకుండా ఉంటుంది. బట్ అండాల్లో కూడా క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీళ్ళకి IVF చేసిన సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది. సో 30 దాటిందంటే ఒక 40-50% సక్సెస్ రేట్, 35 దాటిందంటే 25-30% సక్సెస్ రేట్, ఇంకా 40 దాటిందంటే 25% సక్సెస్ రేటే ఉంటుందన్నమాట. అది కాకుండా వాళ్ళకి ఛాన్స్ ఆఫ్ అన్ అబ్నార్మల్ చైల్డ్ ఫ్రమ్ అన్ అబ్నార్మల్ ఎంబ్రియో కూడా చాలా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఎగ్స్లోనే ప్రాబ్లం ఉంది కనుక వాళ్ళకు వచ్చే ఎంబ్రియోస్ కూడా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంటుంది. అండ్ పుట్టబోయే బేబీస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.